తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ఈవో శ్యామలరావు, చైర్మన్ బిఆర్ నాయుడు మధ్య వాగ్యుద్ధం జరగగా, శుక్రవారం వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం కూడా రచ్చరచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలకా మండలి సభ్యులు నిప్పులు చెరిగారు. అధికారులు ఏకపక్ష తీరు వల్లే టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగిందని విమర్శించారు. అధికారుల తీరుతో తాము తలదించుకోవాల్సి వచ్చిందని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలిని పాలకా మండలి సభ్యులు తప్పుపట్టినట్లు సమాచారం. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో శుక్రవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన శుక్రవారం తిరుమలలో పాలకా మండలి భేటీ అయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 2-3 సభ్యులు మినహా మిగిలిన సభ్యులు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీ కూడా అధికారులు వర్సెస్ పాలక మండలిగా మారింది. సమావేశ ప్రారంభంలోనే చైర్మన్ నాయుడు టీటీడీ అధికారుల తీరుపైన తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇష్టానుసారం పనిచేస్తున్నారు. పాలకా మండలి చైర్మన్ కు గాని సభ్యులకు గాని ఏ సమాచారం ఇవ్వడం లేదు. ఏ సమాచారం ఇవ్వకుండా కలుపుకొని పోవడం లేదు. తిరుపతిలో కేవలం 2-3 వేల మందిని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టి టోకెన్లు ఇవ్వలేకపోయాం. ఇంతకంటే ఎక్కువ మంది జనం హాజరైన కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళమే, కానీ ఈ అనుభవాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు మారాలి అని బిఆర్ నాయుడు అన్నారు. ఆ తర్వాత వరుసగా పాలకా మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, ఆనంద సాయి తదితరులు కూడా ఈవో వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనలో మనం పొరపాట్లు ఉన్నాయి. ఆత్మ విమర్శ చేసుకోకపోతే ఇవి ఇంకా కొనసాగుతాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో చర్చించి ఎవరి వల్ల అవి జరిగాయో నిర్దిష్టంగా తేల్చితే అవి ఆగుతాయి అని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు వద్దని తర్వాత మాట్లాడుకుందామని ఈవో అనగానే పర్వాలేదు మాట్లాడనివ్వండి అని చైర్మన్ చెప్పారు. ఎందుకు మాట్లాడకూడదు అని భానుప్రకాష్ కూడా స్వరం రెట్టించారు. జరిగిన విషాదంపై కనీసం ఇంట్లో భార్య బిడ్డలకు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నామన్నారు. తమాషాలు చేస్తున్నారు అని అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించినప్పుడు ఈవో దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి మాటలు మాట్లాడవద్దని గట్టిగా చెప్పారు. తొక్కిసలాట్లో చనిపోయిన ఒక మహిళకు ఉన్న 2 పిల్లల చదువు బాధ్యతను టీటీడీ తీసుకుంటుందని ప్రకటిద్దామని భానుప్రకాష్ రెడ్డి ప్రతిపాదించినప్పుడు ఈ ప్రకటనలు ఇప్పుడు వద్దని అన్ని చూసిన తర్వాత చెబుదామని ఈవో అన్నారు. దీనిపైన కూడా పాలక మండలి అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. అధికారులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటారని, ప్రజాక్షేత్రంలో తాము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని దీన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పాలకా మండలి సభ్యులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మమ్మల్ని చూస్తే తిరుమలలో గదులు అమ్ముకునే వారిని చూసినట్లు చూస్తున్నారు. మా ఫోన్లు తీయరు. ఏం జరుగుతుందో, ఏ నిర్ణయాలు తీసుకున్నారో మాకు చెప్పరు. పాలకా మండలి ఎందుకు ఉందో మాకు అర్థం కావడం లేదు అని ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీగా వస్తారని అందరికీ తెలిసిందేనని, ఈ విషయంలో అధికారుల ప్రణాళిక ఏమిటో, దీనిని ఏ రకంగా నిర్వహించదలుచుకున్నారో తమకు సమాచారం లేదని ఒక సభ్యుడు చెప్పారు. పాలకా మండలిని కలుపుకొని పనిచేయడానికి అధికారులు కనీస శ్రద్ధ చూపించలేదని, అధికారం మొత్తం తమ గుప్పెట్లో ఉందని ప్రదర్శించుకునే తత్వమే వారిలో కనిపిస్తుందని మరో సభ్యుడు ఆరోపించాడు. అధికారులు పనిచేయడానికి పాలకా మండలి అడ్డంగా ఉందని భావిస్తే ప్రభుత్వానికి చెప్పి తమను తొలగించినా తాము బాధపడబోమని, ఉన్నప్పుడు మాత్రం కలుపుకొని వెళ్లాలని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు. పాలకా మండలి సభ్యుల విమర్శలను ఈవో సహా అధికారులంతా మౌనంగా విన్నారు. అవసరమైన చోట మాత్రమే తమ అభిప్రాయం చెప్పారు. ప్రస్తుత పాలకా మండలి ఏర్పాటైన తర్వాత అధికారుల వ్యవహార శైలిపై ఇంత స్థాయిలో చర్చ జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు పాలక మండలి మధ్య ఎప్పుడు అండర్స్టాండింగ్ ఉండదు. కానీ ఎప్పుడు లోపల ఏం జరుగుతుందో బయటికి చెప్పుకోరు. కానీ ఇప్పుడు మాత్రం లోపల మీటింగ్ జరుగుతున్న సమయంలోనే బయట మీడియాకు సమాచారం ఇస్తున్నారు. ఈ వ్యవహారం దుమారం రేపుతుంది. గతంలో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా ఎక్కువ కాలం పనిచేసిన సుబ్బారెడ్డి, ఈవోగా పెత్తనం చేసిన ధర్మారెడ్డికి పడేది కాదు. కానీ ఇద్దరూ బయటపడలేదు. ఇప్పుడు అలా జరగడం లేదు. టీటీడీ పాలక మండలి సభ్యులు 2 ఏళ్ల కాల పరిమితికే ఉంటారు. వారి పని నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే. అమలు చేయాల్సింది మాత్రం అధికారులు. టీటీడీ చైర్మన్ కానీ బోర్డు సభ్యులు కానీ ఎప్పుడు తిరుమలలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈవో ఇతర అధికారులు మాత్రం రోజువారీ పనులు చేయాలి. తమ మాట నెగ్గాలని టీటీడీ చైర్మన్ సభ్యులు అనుకుంటారు. కానీ వారు చెప్పినవన్నీ చేయడం సాధ్యం కాదన్న భావన అధికార వర్గాల్లో ఉంటుంది. తిరుమల అంటే ఎంత కీలకమైన పోస్టింగ్ ఉండే ప్రాంతమో అధికారులకు తెలుసు. అదే సమయంలో అక్కడి పదవులకు ఎంత డిమాండ్
డిమాండ్ ఉంటుందో టీటీడీ చైర్మన్ సభ్యులకు తెలుసు. ఆ ఒత్తిళ్లను తట్టుకునేలా తమకు ప్రాధాన్యత ఉండాలని ఎవరికి వారు కోరుకుంటారు. కానీ అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే అటు అధికారులు ఇటు బోర్డు మధ్య వివాదాలు వస్తున్నాయి. వాటిని వీలైనంత వరకు బయటకు రాకుండా పరిష్కరించుకోవాలి కానీ తమ మాటలకు విలువ ఇవ్వడం లేదని బోర్డు సభ్యులు మీడియాకు లీకులు ఇస్తే టీటీడీని పలుచన చేసుకున్నట్లే. తొక్కిసలాట్లో చనిపోయిన 6 కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని టీటీడీ పాలకా మండలి తీర్మానించింది. అలాగే వారి పిల్లల చదువు బాధ్యతను కూడా స్వీకరించాలని నిర్ణయించింది. మృతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో నియామకాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించింది. శుక్రవారం తిరుమలలో జరిగిన పాలకా మండలి సమావేశం అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, గాయపడిన మరో 31 మందికి 2 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు. పరిహారం చెక్కులను సిద్ధం చేశాం. వాటిని బోర్డు సభ్యులు స్థానిక మంత్రులతో కలిసి 2-3 రోజుల్లో బాధితులకు అందజేస్తారు అని తెలిపారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని, ఇలా జరగకుండా ఉండాల్సిందని, చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పెద్ద ఘటన చోటు చేసుకుందని బిఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారని, బాధ్యులు ఎంత పెద్దవారైనా తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. టోకెన్ల జారీ కేంద్రాల్లో 1-2 చోట్ల మాత్రమే ఇబ్బంది జరిగింది. 13వ తేదీ నుంచి ఏ రోజు టోకెన్లు ఆ రోజే జారీ చేస్తామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలపై బోర్డులో చర్చించి ఆగమ శాస్త్ర పండితుల సలహాల మేరకు మార్పులు చేస్తామని బిఆర్ నాయుడు చెప్పారు. మరోవైపు బాధితులకు తమ వంతు సహాయంగా బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, సుచిత్ర చెరో 10 లక్షలు అందిస్తామని చెప్పారు. సభ్యుడు ఎంఎస్ రాజు 3 లక్షల చెక్కును బోర్డు చైర్మన్ కు అందించారు.